ఎక్కువగా జరగలేదు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసుని కానీ లేకుంటే రఘురామకృష్ణరాజు యొక్క కేసును కానీ వీటన్నిటిని కూడా విచారణ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడంటే రఘురామకృష్ణరాజు గారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ గుంటూరులోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అంటే అంతకు ముందు కేసు పెట్టడం చేత కాదా, లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేయడం చేత కాదు. ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటి విధానం. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పార్టీ అధ్యక్షుడు అనేటువంటి గౌరవం లేకుండా అసభ్యకరమైనటువంటి సంజ్ఞలు చేసి అతనికేం తర్వాత చూస్తే అతని యొక్క విధానం చూస్తే అన్ని కూడా మోసపూరితమైనటువంటి విధానాలు అయితే మరి ఎవరో పెట్టినటువంటి కేసుకు లేకపోతే ఎవరో బ్యాంకులలో లేకుంటే చాలా ఆరోపణలు ఉన్నాయి అతని మీద ఎగవేతదారుడు అని చెప్పేసి ఇటువంటి అన్ని కూడా ఉంటే అతని మీద దర్యాప్తు చేస్తే దాన్ని చెలువులు పలువులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుట్లో దర్యాప్తు అధికారులుగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ కుమార్ ను చిత్రవదలు చేసి ఆయన సస్పెండ్ చేయటం ఏంటి, మరలా ఆయన యొక్క సర్వీస్ మొత్తాన్ని సస్పెండ్ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందండి? అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద జైలుకు పంపించేటటువంటి నీచ నికృష్ట సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టలేదండి. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళు దర్యాప్తు అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దమ్ముంటే ఏదైనా లోపాలు చేస్తే. అంటే అంతకంటే కింది స్థాయిలో అధికారులు ఎవరు తప్పులు చేయలేదా? అసలు ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో చూస్తే ₹1 లంచం లేకుండా ఒక పట్టాదారు పాస్బుక్ వచ్చే పరిస్థితి ఉందా? ఒక సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వంలో ల్యాండ్ కన్వర్షన్ చేసినా కూడా 3 నుంచి 5% అక్కడ కమిషన్ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులకి ఆ రెవెన్యూ కార్యాలయంలో కూర్చున్నటువంటి ఆ యొక్క కలెక్షన్ ఏజెంట్ కి కట్టాల్సిన పరిస్థితి లేదండి. ఈ ప్రభుత్వానికి ఎక్కడ నిక్కచ్చితనం ఉంది? నువ్వు ముందు పారదర్శకంగా తీసుకొచ్చిన తర్వాత నీ కక్షపూరితమైనటువంటి విధానాలకి చేస్తే కొంత చెల్లుబాటు అవుతుంది. కానీ గ్రౌండ్ లో అవినీతి అక్రమాలు దందాలు వీటితోటి కూరుకుపోయినటువంటి ఈ ప్రభుత్వానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందులో సామాజిక వర్గంగా చూస్తే దళితులు వాళ్ళు చిన్న కుటుంబాల నుంచి ఎంతో కష్టపడి ఎదిగినటువంటి కుటుంబాల మీద నీ దాష్టీకం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులు విచారణ చేస్తే దానికి మరలా శిక్షలు. అట్లా టీటీడీలో చూసాం ఆయన ఈఓ గారిని కూడా ఆయన్ని మరలా మార్చారు. వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు ఎందుకంటే ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడలేదని, ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు మాట్లాడారు కదా, జంతు కొవ్వని పంది కొవ్వని లేకుంటే చేప నూనెని దానికి అనుసంధానంగా ఈఓ గారు మాట్లాడలేదని ట్రాన్స్ఫర్ చేసి మరలా ఆ సీఎం పేషిలో ఉన్నటువంటి ముద్దాడు రవిచంద్ర గారు నియమించుకోలేదా? ఇది కాదా దాష్టీకం అంటే? ఈ ప్రభుత్వానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద హింసాత్మకమైనటువంటి వ్యవహారం, అట్లాగే వాళ్ళని సస్పెండ్ చేయటం, అట్లాగే వాళ్ళ యొక్క జీవితాలను చిత్రం చేసేటటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సామాజిక వర్గాల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకం సార్ ఇక్కడ పేదలు